రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల సన్నాహకాలపై నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. ఈ నెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై నేతలతో సమాలోచనలు చేయనున్నారు. రైట్, ఈ సమావేశం గురించి మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి, మరి బీఆర్ఎస్ నేతలతో సమావేశం కాబోతున్నారు కేసీఆర్. మరి ఈ సమావేశం ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకోబోతోంది? ఇప్పటికే పలుమార్లు పార్టీ నేతలతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే కేఆర్ఎంబీ ఇష్యూలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పగించడం పైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నిరసన తెలుపుతోంది. పెద్ద ఎత్తున ఈ నెల 13వ తేదీన భారీ బహిరంగ సభ నల్గొండలో ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు నల్గొండ జిల్లా నేతలతో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఒక సభకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి అంశాలు ఈ నెల 13వ తేదీన నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ సుమారు 2 నుంచి 3 లక్షల మందిని భారీ జన సమీకరణ చేసే విధంగా ఏర్పాటు అయితే చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టుల అంశంలో కూడా ఇటు హైదరాబాద్కు తాగునీరు అందించేటువంటి లక్ష్యం ఉన్నటువంటి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, అంతేకాకుండా నల్గొండలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా సాగునీరు పూర్తి స్థాయిలో రాకుండా పోతుంది. ఖచ్చితంగా దీనిపైన పోరాటం కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పగించిందంటూ కూడా వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సభకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. పెద్ద ఎత్తున రేపు ఆ సమావేశానికి కూడా నల్గొండ జిల్లా నేతలతో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, ఎంతమంది జన సమీకరణ చేపట్టాలనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ముందుకు వెళ్ళబోతున్నటువంటి ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం. హరిత, థ్యాంక్ యూ కిరణ్.